ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ లేఖనాలు ధ్యానిస్తుంటే మా ఆత్మలో ఆనందము కలుగుచున్నది. మీ శక్తి మా యందు పరిపూర్ణమగుచున్నది. మీకు కృతజ్ఞతలు స్వామి. మా ప్రేక్షకులను దర్శించమని అడుగుతున్నాను. వారితో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. మీ కృపా సహాయం వారికి ఇవ్వండి. ఆది అపోస్తుల యొక్క కాలములోని సంఘటనలు కాంటెంపరరీ కండిషన్స్గా ఇప్పటితో పోల్చుకుని బోధనందుటకు సహాయము చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 24-25 వచనాలు మరల చూడండి. యూదులు పౌలును చంప ఆలోచించినప్పుడు సంఘము అతనిని రాత్రివేళ ఒక గంపలో ఉంచి గోడ గుండా కిందకు దింపి పంపించారు. చూస్తున్నారా? అతని శిష్యులు అతని వాక్యము చేత ప్రభువును అంగీకరించిన వారు పౌలు యొక్క ప్రాణాన్ని కాపాడటానికి గంపలో వేసి గోడ నుండి దించి పంపించారు. పౌలు పారిపోయాడా? పౌలు పరారి అయ్యాడా? పౌలు తప్పించుకొని పోయాడా? ఈ ప్రశ్నలకు జవాబు మనం ఆలోచించాలి. మనుషుల సహాయం చేత తప్పించుకొని వెళ్ళాడు. ఒక ప్రశ్న, పిలిచిన దేవుడు కాపాడడా అని అడుగుతారు కొందరు. దేవుడు పిలిచాడు కదా, సూపర్ న్యాచురల్గా కాపాడుకుంటాడు కదా, మరి అటువంటప్పుడు ఇలా నక్కి వెళ్ళిపోవలసిన పని ఏమిటి అంటాడు మరొకడు. దానికి యేసుక్రీస్తు బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభువు యూదుల మధ్య నుండి దాక్కుని వెళ్ళిపోయినట్లు ఉంది. చాలామంది దాన్ని ఇప్పుడు విమర్శగా చేస్తున్నారు. అక్కడే జవాబు ఉంది. ఆయన సమయం ఇంకనూ రాలేదు కనుక తప్పించుకొని వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు అని. పౌలు నీ వంటి నా వంటి మానవుడే. అతడు ప్రభువు కొరకు చనిపోవుటకు సైతము సిద్ధముగున్నవాడే. అతడు తప్పించుకొనున్నట్లు శిష్యులు సహాయము చేశారు. ఆశ్చర్యం. అక్కడతో మొదటి హత్యాయత్నం తప్పించుకోగలిగాడు. మరలా యెరూషలేములోనికి వచ్చినప్పుడు శిష్యులను కలుసుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు పౌలు. అతడు మోసపూరితంగా స్నేహహస్తం చాస్తున్నాడేమో అనే భయం శిష్యులకు కలిగింది. అందుకే నిరాకరించారు. పౌలుతో కలుసుకోవటానికి, పౌలుతో మాట్లాడటానికి నిరాకరించారు, ఒప్పుకోలేదు, భయపడ్డారు. అప్పుడు ఒక వ్యక్తి లేచాడు. అతడి పేరు బర్నబా. అతడు వారికి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? పౌలును ప్రభువు కలుసుకున్నారని, పౌలు ప్రభువును చూచాడని, ప్రభువు అతనితో మాట్లాడాడని,
యేసు నామాన్ని బట్టి దమస్కులో ఇదే పౌలు మాట్లాడాడని, వాదించాడని, ధైర్యంగా మాట్లాడాడని చెప్పాడు. యెరూషలేము వారితో కూడా వస్తూ పోతూ ప్రభువు నామాన్ని బట్టి బోధిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ తర్కిస్తున్నాడు. వారు అతనిని చంప యత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపారు. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉన్నది, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తోంది అన్నాడు. బర్నబా పౌలు పరిచర్యకు స్పాన్సర్, పేతురు పరిచర్యకు కూడా స్పాన్సరే. ఈ బర్నబా పౌలు మొదటి మిషనరీ పరిచర్యలో పౌలుతో కలిసి ప్రయాణాలు చేసిన భక్తుడే. బర్నబా చాలా గుడ్ విల్ కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గుడ్ బిలీవర్ అండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. పౌలును గురించి బర్నబా ఇచ్చిన సాక్ష్యం వాళ్ళు నమ్మారు, పౌలుతో కలుసుకున్నారు. ఒక వ్యక్తి యొక్క విట్నెస్, ఒక వ్యక్తి యొక్క అటెస్టేషన్ ఎంతగా ఉపయోగపడుతుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇవాళ ఈ రికార్డింగ్కి ముందు నాకు ఒక టెలిఫోన్ వచ్చింది. ఒక విదేశానికి చెందిన ఒక తెలుగువాని నాతో మాట్లాడినారు. ఆయన చాలా పెద్ద ఆయనతో నేను చెప్పాను, సీనియర్ పాస్టర్స్కి పెన్షన్ స్థాయిలో సహాయం ఇవ్వటానికి మీరు మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని వినియోగించి విదేశాల్లో ఆ సేవకుల యొక్క అప్లికేషన్స్ను వివిధ ట్రస్ట్లకి పంపించి హెల్ప్ చేయమని అడిగాను. యు అటెస్ట్ ద నీడ్ ఆఫ్ ద వర్క్ అని చెప్పాను. దాన్ని ఆయన చేయలేనని వెళ్ళిపోయాడు. తర్వాత సంగతి, సోదరుడా సోదరి, ఒక హ్యూమన్ అటెస్టేషన్, ధృవీకరణ ఏ విధముగా అయితే ఉపయోగపడుతోందో అదేవిధంగా పౌలు పట్ల బర్నబా యొక్క అటెస్టేషన్, విట్నెస్ ఉపయోగపడింది. ఇది వాస్తవం. తరువాత యూదయ, గలిలయ, సమరయ దేశాల్లో సంఘం క్షేమాభివృద్ధి పొందింది, విస్తరించింది. ఒక ప్రక్క సేవకులు శ్రమలు పొందుతుంటే, తరమబడుతోంటే, మరి ఒక ప్రక్క సంఘం క్షేమాభివృద్ధితో విస్తరిస్తూనే వచ్చింది. దేవుని సేవకులు ఎన్ని శ్రమలు పడవచ్చును, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మనకి భారతదేశంలో క్రైస్తవ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘము క్షేమాభివృద్ధి నొంది విస్తరిస్తున్న కాలములో పేతురు గారి యొక్క పరిచర్యను గురించి 32వ వచనంలో రాస్తున్నాడు. ఆ తరువాత పేతురు సకల ప్రదేశాల్లో సంచారం చేశాడు, లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. నేను అపోస్తుల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు వివిధ ప్రాంతాలలోని సంఘాలను దర్శించాలనే ఆపేక్ష కలుగుతున్నది. ఒక ఇండిపెండెంట్ బిషప్గా ఉన్నటువంటి నేను, ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను, నాకు దేవుడిచ్చిన స్కోప్ ఆఫ్ ఇవాంజలిజం ఆలోచించినప్పుడు పౌలు గారికి ఇచ్చినట్లుగా నాకు విస్తృతమైన అవకాశాలు ఇచ్చాడు. ఎన్నో డయాసిస్లు, వందలాది డయాసిస్లు, వేల కొలది సేవక బృందాలు,
కలిగిన వ్యక్తులు ఇప్పుడు నాతో పనిచేస్తున్నారు. నేను ఎంత ధన్యుణ్ణి చెప్పండి. ఈ డయాసిస్లలో ఉన్నటువంటి సంఘాలలో సంఘ కాపర్లతో సదస్సులు నిర్వహిస్తూ వారిని బలోపేతం చేస్తూ సువార్తను ముందుకు తీసుకెళ్తూ సంఘాలను నూతనంగా నిర్మాణం చేస్తూ ఆనాడు పేతురు గారు తిరిగినట్టుగా తిరగాలని ఆశ ఉంది నాకు. ప్రభు దాన్ని తీర్చాల. అక్కడ పక్షవాయువు కలిగిన ఒకడు 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుడున్నాడు. పేతురు గారు అతను చూచాడు. ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడయ్యా, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకో అని చెప్పగా అతడు వెంటనే లేచాడు. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్నవారు ఆ లేచిన ఆ కుంటివాడిని చూచి, వ్యక్తిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. గమనించండి, ప్రభువు తట్టు తిరిగిరి, ప్రభువునందు విశ్వాసముంచిరి అనేటువంటి పదములు ఎప్పుడైతే వ్రాయబడుతున్నాయో బైబిల్ గ్రంథంలో వాటి రిఫరెన్సెస్ అన్నీ ఓ పక్కన రాసుకొని చూడండి. మీరు ఒక సైన్, ఒక సూచక క్రియ జరిగినప్పుడు అలా విశ్వాసం ఉంచటం ప్రారంభిస్తున్నారు అనే పదాలు కనిపించాయి. యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. యోహాను 2లో వ్రాయబడింది సత్యం. అక్కడ శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నాడు. యోహాను 11లో లాజరును మృతులలో నుండి లేపెను, అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నాడు. ప్రతి సూచక క్రియ, ప్రతి ఆశ్చర్య కార్యము యేసు నందు విశ్వాసం ఉంచేట్టుగా చేస్తున్నాయి. ఒక పీటర్ లీడర్షిప్, పాల్స్ లీడర్షిప్ కన్ఫర్మేషన్ ఎట్లా జరిగింది ఆ రోజుల్లో అంటే ఇవే. ఇంకా చెబుతాను. బైబిల్లో దావీదు సౌలు రాజుతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను ఒక ఎలుగుబంటిని చంపేశాను, ఒక సింహాన్ని చంపాను, గొలియాతును చంపేస్తాను అన్నాడు. అక్కడ సౌలు నమ్మాడు. ఎలుగుబంటిని చంపానంటున్నాడు, సింహాన్ని చంపానంటున్నాడు అంటే విషయం ఉంది ఇతని దగ్గర అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో నేను గుర్తిరిగాను. సో మెనీ సైన్స్ ఆఫ్ గాడ్, సూచనలు దేవుడు అనేకం ఇచ్చి అనేకులు మన పరిచర్య వైపు తిరిగేట్టుగా చేశాడు. అనేకులు పరిచర్య వైపు తిరిగేటట్టుగా చేశాడు. దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు అద్భుత మహాద్భుతములు కార్యములు చేస్తున్నాడు. ఈ సూచనలు చూచి నమ్మిన వారు డిస్టర్బ్ అయినా వాక్యము నమ్మిన వారు డిస్టర్బ్ గారు. ఈ సూచనలు చూచి నమ్మిన వారు వాక్యము చేత బలపడాల. సూచన కేవలం ఒక రుజువుగా, ఒక శక్తి ప్రదర్శనగా ఉన్నది. వాక్యము నిరూపణగా ఉన్నది. వాక్యము నిరూపణగా ఉన్నది. కనుక షారోనులో కాపురం ఉన్నవారు, లుద్దా అను ఊరిలో కాపురం ఉన్నవారు ప్రభు తట్టు తిరిగిపోతున్నారు. పౌలు యొక్క కన్వర్షన్, హీలింగ్ ఆఫ్ ఐనేయ brought many people into the faith in Jesus. యేసు నందలి విశ్వాసము వైపు అనేకుల్ని తీసుకుని వచ్చింది. ఈ దినం వాక్యం వింటున్న మీరు ఆలోచించాలి. మీలోని మార్పు అనేకులను ప్రభు దగ్గరికి తెస్తుందని గుర్తెరగండి.
36వ వచనంలో చాలా గంభీరమైన వాక్యం ఉన్నది. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు దోర్కా అని పేరు. ఆమె చనిపోయినది. ఆమె సత్క్రియలు, దాన కార్యాలు, ధర్మ కార్యాలు విస్తారంగా చేసిన ఆవిడ. ఆమె కాయలాపడి చనిపోయినప్పుడు శవాన్ని కడిగి మేడగదిలో పడుకోబెట్టారు. శవాన్ని కడిగి పడుకోబెట్టారు. తర్వాత పెట్టెలో పెట్టి తీసుకెళ్ళి సమాధి చేసేస్తారు. దట్ వాజ్ ద కండిషన్. అది సిచ్యుయేషన్. అక్కడ పేతురు అక్కడికి వెళ్ళాడు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉన్నది. పేతురు అక్కడున్నాడని విని తడవ చేయకుండా రావాలని చెప్పి పిలిచారు. పేతురు కూడా వెళ్ళాడు. మేడగదిలో తీసుకెళ్ళారు. విధవరాండ్రు వచ్చి ఏడుస్తున్నారు. దొర్కా తమకు బతికున్నప్పుడు కుట్టించిన వస్త్రాలు చూపించి నిల్చుని ఏడుస్తున్నారు. పేతురు అందరిని వెలుపలకు పంపించేశాడు. మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్ము అనగా ఆమె కనులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుంది. పేతురు ప్రార్థన చేసెను. పేతురు ప్రార్థన చేసెను. తబితా లేమని చెప్పగా ఆమె లేచి పేతును చూచి కూర్చుని ఉండెను. పేతును చూచింది, లేచింది, కూర్చుంది. She became alive. She came back to life. మళ్ళా తిరిగి జీవితంలోకి వచ్చేసింది ఆవిడ. చనిపోయింది, చాలాసేపు అయింది. స్నానం చేయించారు బాడీకి, డెడ్ బాడీకి తీసుకుని వెళ్ళి పాతిపెట్టడం కోసం ఏడుస్తున్నారు. పేతురు ప్రార్థన చేసి ఆమెను లెగమని చెప్పగా ఆమె లేచింది. యేసు ఏ విధంగా మృతులను పిలిచి లేవనెత్తాడో అలాగా ఆయన శిష్యులు కూడా చనిపోయిన వారిని లేపటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటువంటి గంభీరమైన కార్యాలు చోటు చేసుకున్నాయో అప్పుడు దేవుడు ఉద్దేశించినటువంటి వారు ఆయన వైపు ఆకర్షింపబడటం సంభవించింది. God used this incident for the salvation and the trust of the others. ఇతరుల నమ్మకం ఉంచడానికి, రక్షించబడటానికి ఇది ఒక సన్నివేశంగా దేవుడు వినియోగించుకోవటానికి వారికి అవకాశం ఇచ్చాడు. నిర్గమకాండంలో మండుతూ ఉన్నటువంటి పొద, తగలబడకుండా కనబడుతున్న పొద మోషే నా దగ్గరికి రప్పించి ఆ తట్టుకు తీసుకొచ్చినట్టు ఒక్కొక్క ఇన్సిడెంటు ఒక్కొక్కరిని ప్రభువుకు సమీపం చేస్తుంది. ఇక్కడ తబిత మరణము నుండి లేచుట అనేకులు ప్రభువు తట్టు తిరుగుటకు కారణమైంది. అతడు ఆమెకు చేతిని ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. మరలా ఒక ఆశ్చర్య కార్యము, ఒక సూచక క్రియ, మరలా ఒక సూచక క్రియ ద్వారా దేవుడు అనేకులను ఆకర్షించాడు. పేతురు చేసినటువంటి అద్భుతము ద్వారా, పేతురు ప్రకటించిన బోధకు అర్థం గ్రహించేటట్లు, విశ్వాసం ఉంచేటట్లు దేవుడు కార్యాన్ని జరిగించాడు. పేతురు యొప్పేలో సీమోను అని ఒక చర్మకారుని ఇంట బహుదినములు నివసించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలామంది మిషనరీల జీవిత చరిత్రలు చదివాను. ఒక మిషనరీ జీవిత చరిత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు వెళ్తే ఎంతోమంది భక్తులైన వారి యొక్క సహాయ సహకారాలు, తోడు, పరిచర్య వారికి తోడుగా ఉండి కార్యాలు జరిగించాయి. ఇది వాస్తవం. నేను సేవకొచ్చి 27 సంవత్సరాలు నేను అనేకమైన కార్యాలు ప్రభు పేరిట చేయుటకు, చూచుటకు కారణం
అనేకులు నాతో కలిసి పనిచేశారు, అనేకులు నాకు సహాయకులుగా నిలిచారు. వారు లేకపోతే నేను చేయగలిగేవాడినా? దేవుడు మనల్ని సేవకు పిలిచినప్పుడే సహకారులను కూడా పిలిచేస్తాడు. మీకు మాట చెబుతాను. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఉంది. ఈ పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నేషనల్ ప్రాజెక్టు. 4 రాష్ట్రాల్లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క నీటి వలన మేలు చూకూరుతుంది. 7 లక్షల హెక్టార్ల భూమి పంటలోకి వస్తుంది. ఇది కట్టడానికి 6,200 కోట్లతో వ్యయమని చెప్పి అంచనా వేస్తే 50,000 కోట్ల పైగా రిహాబిలిటేషన్ అవుతుంది, పునరావాసం అవుతుంది. అది నేను ఒక దినాన్ని చెప్పాను, ఇది క్రైస్తవులచే కట్టబడుతుంది. అది నేను ప్రకటించాను విశ్వాసంతో. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పొచ్చానండి. ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోలేదు. పిచ్చోడు చెప్పాడు అనుకున్నారు, వదిలేశారు. నేను నా ఇంటి దగ్గర 48 గేట్స్, పోలవరానికి 48 గేట్లు, 48 గేట్స్తో వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో ప్రాక్టికల్గా ఒక నమూనాని 60,000 రూపాయలతో తయారు చేయించి, అదే నమూనా మొన్న పెరేడ్ గ్రౌండ్లో ప్రదర్శన అయింది. ఇప్పుడు కలెక్టరేట్లో ఉంది. అది ఇంకా 2-3 రోజులు అక్కడ ఉంచుతారట కలెక్టర్ గారు. దాన్ని పేపర్లో చదివాను. దాన్ని తీసుకొచ్చి సైన్స్ పార్క్లో పెట్టించి పిల్లలకు చూపించాలని దానికి బహుకరించాము అక్కడ సిబి తరపున. 48 గేట్లతో నీరు ప్రవహించేటువంటి నమూనా ఒరిజినల్గా దాన్ని గడుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఆ నమూనా చేసి పెట్టలేకపోయారు. కానీ నేను ఒక విజన్తో ఇది కడతాము క్రైస్తవులం అని ప్రకటించి నేను చేయగలిగినా దాన్ని. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఏ విజనరీ ఈజ్ ఏ డిఫరెంట్ పర్సన్. ఒక దర్శనము కలిగిన వాడు వ్యత్యాసముగా ఉంటాడు. పేతురు, పౌలు, అపోస్టల్స్, దే ఆర్ విజనరీస్, దర్శనపరులు. మోసెస్ విజనరీ, దర్శనపరుడు. దేవుని యొక్క దర్శనము చొప్పున నడిచిన వ్యక్తులు, దేవుని యొక్క మాట చొప్పున నడిచినటువంటి వారు, పిలుపు చొప్పున నడిచినటువంటి వారు, గైడెన్స్తో నడిచినటువంటి వారు వాళ్ళు. కనుక యూ నీడ్ టు బి గైడెడ్ బై ద లార్డ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్యలు వాళ్ళ నడవాల. నేను విశ్వాసంతో 3 నెలలలో ప్రకటించినటువంటి కార్యాలు కోట్ల రూపాయలు దాటిపోయాయి. జేబులో 5 పైసలు లేదు, ఛార్జీలకు కూడా ఎక్కడ పోటాకు డబ్బులు లేవు. నేను ఎట్లా చేస్తాను ఇవన్నీ? ప్రశ్నే, వాస్తవమే. అకౌంట్స్లో 300 మించి ఎక్కడ లేవు. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడ? బైబిల్లో మన్నా అని ఒకటి ఉంది. whenever the Israelites were in wilderness, God provided them the manna. పరలోకం నుండి కురిసి వారి అవసరాలు తీర్చబడ్డాయి. దేవుడు సమర్థుడు, దేవుడు సమర్థుడు, దేవుడు సమర్థుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. సూర్యుని నిలిపేశాడు, చంద్రుని నిలిపేశాడు, సముద్రాన్ని ఎండగట్టేశాడు, నీటిని గోడల్లా పెట్టేశాడు, నేలను బద్దలు చేసేశాడు, కొండలు తొలగించేశాడు. ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి గొప్ప దేవుడు. కనుక బైబిల్ టీచ్ చేస్తుంది గ్రేట్ గాడ్, మహోన్నతుడైన దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుటకు ఆయన శిష్యుల చేత సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. వారికి పరిచర్యలో పరిచారకులను, సహకారులను ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఇవాళ నిన్నటి దినం ఒక బ్రదర్ నా దగ్గర వచ్చినాను హైదరాబాద్ నుండి. శాంతవర్ధన్ గారు గుంటూరులో పరిచయం చేసి చనిపోయినాడు.
ఆయన సేవలో ఉన్న దినములలో ఈ సహోదరునితో కలిసి అనేక దినాలు పరిచర్యల్లో పాల్గొనేవారని చెప్పారు. ఆలోచించండి. పేతురు పిలిచిన వాడే యొప్పేలో ఉన్న సీమోను అని చర్మకారునికి పేతురును పోషించే సామర్థ్యము, స్తోమత, ధైర్యము, చేర్చుకునే గుణము అన్నీ ఇచ్చాడు. అలాగే మన పరిచర్యలకు, మన దర్శనాల నెరవేర్పుకు దేవుడు తగిన వ్యక్తులను భూమి మీద సిద్ధం చేసే ఉంచుతాడు. ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ ఎక్కడికక్కడ మనుషులను దేవుడు సిద్ధం చేసే సహాయకులుగా మనకు నిలబెడతాడు. ఇది మనం తెలుసుకోవాలా. ఎంతోమంది విలేజ్ పాస్టర్స్ యొక్క టెస్టిమోనీస్ విన్నాను నేను. వాళ్ళు చెప్పారు మేము సేవకు వచ్చినాక పలానా వాళ్ళు తోడున్నారు మాకని చెప్పారు. ఆనాడు పేతురుకు తోడున్నట్టుగా సీమోను మన పరిచర్యలకు అనేక మంది తోడున్నారు. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, పరిచర్యకు మమ్మల్ని పిలవటమే కాదు, మాకు సహకారులను, పోషకులను ఇచ్చినందుకు వందనాలు. పేతురు గారికి అట్లనే ఇచ్చారు. ఈనాటి అందరి సేవకులకు అట్లాగే ఇచ్చారు. మీ ప్రేమ గొప్పది. వందనాలు. వాక్యం విన్న వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక.